అండి, వెల్కమ్ టు ద చెంచయ్ వ్లాగ్స్. ఈరోజు 15 ఆగస్టు వేడుకలకి భాగంగా నేను మా సన్ చంద్రబాను 15 ఆగస్టు వేడుకలకి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈరోజు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పు బాను. అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు చెప్పు. ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి వెళ్తున్నామండి, స్కూల్ దగ్గరికి. సో ప్రతి ఒక్కరికి 15 ఆగస్టు శుభాకాంక్షలు. ఎంతోమంది అసువులు పాశారండి మనం ఈ స్వేచ్ఛను అనుభవించడానికి. కాబట్టి వాళ్ళందరినీ మనం ఈరోజు స్మరించుకుందాం. వాళ్ళ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి ఒకసారి 15 ఆగస్టు వేడుకలు మనం వెళ్దాం ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి. చూద్దాం ఎలా ఉందో. ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతూ ఉందండి, వెళ్దాం ఎలా జరుగుతుందో ఒకసారి. హాయ్ అండి, స్టార్ట్ అయిపోయాను. ఇక్కడే మా ఇంటి దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది, చూడొచ్చు మీరు. ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయింది. అందరూ పిల్లలు వాళ్ళ వాళ్ళ టాలెంట్తో వాళ్ళు చూపించుకుంటున్నారు. ఒక పాప అయితే వందే మాతరం సాంగ్ పాడింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే వందే మాతరం అనేది మన జాతీయ గీతం, మన ఇది కాబట్టి. సో మనందరికీ చాలా ముఖ్యమైన గీతం అది. అలాగే ఇంకొక అబ్బాయి వచ్చి గిటార్ వాయిస్తున్నాడు. మంచి టాలెంటెడ్ పీపుల్ అందరూ ఉన్నారండి ఇక్కడ. గిటార్లో ఒక మంచి వాయిస్ వినిపించింది. అంటే ఒక మధురమైన గానామృతం లాగా అనిపించింది. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు మంచి మంచి టాలెంటెడ్గా గొప్పోళ్ళు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మన పేరెంట్స్ వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని మంచిగా, వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లోనే మనం ముందుకెళ్ళాలి. అయిపోయిన తర్వాత అందరికీ స్వీట్ పంచుతూ ఉన్నారు. లడ్డు అండి, నాకు చాలా ఇష్టం ఈ లడ్డు. లడ్డు ఎందుకు పంచుకుంటారంటే మన ఎన్నో కష్టాలు పడిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మనం సంతోషంగా స్వీట్ తిని పంచుకోవాలని. అయిపోయిన వెంటనే అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమైన అనౌన్స్మెంట్ అనుకుంటాను, వినాయక చవితి గురించి. వినాయక చవితికి ఈసారి గ్రాండ్గా చేస్తాము, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి, మంచిగా ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అది అయిపోయిన వెంటనే మేము చిన్నబ్బాయితో కూడా కలిసి వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటుందో లేదో అని. మార్నింగ్ ఉదయాన్నే అయిపోయిందండి ప్రోగ్రామ్ అంతా. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిందంట స్కూల్లో. కానీ ఇంకో దగ్గర మాత్రం జరిగింది, అక్కడ మా ఇంటి దగ్గర. అక్కడ చూపించాను కదా మీ అందరికీ. సో చూడొచ్చు మీరు. ఇది మా చిన్నబ్బాయి, మా పెద్ద అబ్బాయి చదువుకునే స్కూల్ అండి. ఫ్లాగ్ హోస్టింగ్ ఎక్కడ జరిగిందిరా జోసి? ఇదిగో ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగిందండి. చూడొచ్చు, ఆ ఇండియా జెండా చూస్తేనే మనకి గుండెల్లో మనసంతా నింపుకోవచ్చు. స్వాతంత్రాన్ని అంటే స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనదండి. చూస్తున్నారుగా మా అబ్బాయి సెల్యూట్ చేస్తా అన్నాడు ఫ్లాగ్కి. చిన్నప్పటి నుంచే మనం అందరం దేశభక్తిని పెంపొందించాలండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దేశభక్తి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఈ దేశంలో ఇంత సంతోషంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను అసూలు బాశారు. వాళ్ళందరి జ్ఞాపకార్థమే అండి మనకి ఈ స్వేచ్ఛ ఊరికే రాలేదు. ఎంతోమంది కష్టపడ్డారు దీనికోసం. సో కాబట్టి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం దేశభక్తిని పెంపొందించాలి. సెల్యూట్. భారత మాతాకి జై. భారత్ మాతాకి జై చెప్పు. భారత్ మాతాకి జై. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, ఎంతోమంది చనిపోయారండి, వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారు మన స్వేచ్ఛ కోసం. మన భావితరాలు బాగుండాలని, మన స్వేచ్ఛ కోసం వాళ్ళు ప్రాణాలు అసూలు బాశారు. తలుచుకుంటేనే ఎంత బాధగా ఉందో కదా. ఎన్ని కష్టాలు పడి ఉంటారు మరి వాళ్ళు. కొంతమంది జైలుల్లో మగ్గిపోయారు వాళ్ళ జీవితాన్ని. సో అలాంటి వాళ్ళందరినీ మనం మరీ గుర్తు చేసుకోవాలండి. ఇలాంటి సందర్భాలు తప్పితే మనం ఎప్పుడూ ఇంకా గుర్తు చేసుకోలేము వాళ్ళని. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. చూసుకోవచ్చు, ఇది మా చిన్నబ్బాయి స్కూలు. ఆ లోపలికి వెళ్తే వాడి స్కూల్ అనమాట. వాడు ఈరోజు కూడా ఫ్లాగ్ హోస్టింగ్కి రావాలని వచ్చాడు. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చాడు, మరి మిస్ అయిపోయాడు. కానీ వాడు మా ఇంటి దగ్గర మాత్రం ఫ్లాగ్ హోస్టింగ్లో పార్టిసిపేట్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇంతటితో సెలవు. ఇట్లు మీ చెంచయ్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ చెప్పు. బాయ్.